పట్టణంలో నివాసం ఉంటున్న నిరుపేదలైన వెంకటమ్మ, హనుమంతుల కుమార్తె రాధ వివాహానికి సామాజిక సేవకురాలు బోనాల సునీత దంపతుల సహకారంతో భగవాన్ శ్రీ సత్యసాయి అభయాస్తం వారి ఆధ్వర్యంలో రాధ వివాహం జరిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వెంకటమ్మ పలువురు ఇళ్లలో పనిచేస్తూ జీవించేదని, తన కుమార్తె పెళ్లికి సహాయం చేయాలని బోనాల సునీతను కోరగా ఆమె పలువురు దాతలతో పాటు భగవాన్ శ్రీ సత్యసాయి అభయాస్తం వారి సహాయంతో రాధ వివాహాన్ని జరిపించారు. ఇంకా అభయాస్తం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. పెళ్లికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ సరళాదేవితో పాటు అభయాస్తం సభ్యులు, బోనాల సునీత మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశీస్సులతో సేవా కార్యక్రమంలో మేము పాల్పంచుకుంటున్నాం. మేము ఎక్కడెక్కడ చేసిన కార్యక్రమాలను చూసి స్పందించి మాకు ఈ కార్యక్రమం కావాలని చెప్పి బోనాల సునీత రవీష్ గారి ద్వారా ఈ దేవర్ల రాధా గారి పెళ్లి చేయాలని చెప్పి మా దగ్గరికి వచ్చి అడిగారు. మేము దానికి స్పందించి మా సత్యసాయి అభయాస్తం గ్రూపులో పోస్ట్ పెట్టాము. దానికి స్పందించి ఒక్కొక్క రకంగా శ్రీ కోటగిరి చంద్రశేఖరరావు బ్రదర్స్ గారు పుస్తేమట్టలు బిందె తాంబూలం ఇచ్చారు. అన్నదానానికి తలా ఇంత వేసుకొని సత్యసాయి అభయాస్తం గ్రూప్ ద్వారా ఈ అన్నదానానికి స్పందించి ఆ కార్యక్రమాన్ని కూడా మేమే ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసినాము. ఇక్కడ పెండి పందిరి ఈ కార్యక్రమానికి పూలదండలు, టెంటు ఇవన్నిటికీ శ్రీ బోనాల సునీత రవీశ్రావు గారు అరేంజ్ చేశారు. ఏ కార్యక్రమం చేసినా కానీ తలా ఒక చేతు వేస్తే
ఎసుంటి కార్యక్రమాలైనా మనం చేయొచ్చు అన్న దానికి నిదర్శనంగా ఇక్కడ ఈరోజు అందరి సత్యసాయి సంస్థ సభ్యుల సహకారంతో ఈ పెళ్లి ఈ నిర్విఘ్నంగా స్వామి ఆశీస్సులతోటి రాముల వారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటున్నాము. మేము చేసే కార్యక్రమంలో దాదాపు 5 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇదండి కార్యక్రమాలు కూడా దాతల సహకారంతో మన అభ్యర్థ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. వారందరికీ సత్యసాయి భగవానుడు దివ్య ఆశీస్సులు ఇచ్చి ఇంకా ముందు కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసారా వేడుకుంటున్నాను. రోజు వెంకటమ్మ హనుమంతుల పుత్రిక రాధ వివాహం జరిగే సత్యసాయి అభ్యస్థ ఆధ్వర్యంలో జరిపించాము. ఈ వెంకటమ్మ మా స్ట్రీట్లో వర్క్ చేస్తూ ఉండేది. కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఆమెకి ఎప్పుడు ఉండేవి. తను నాతో మా అమ్మాయి వివాహం జరిపించడం చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పడం జరిగింది. నేను ఈ విషయాన్ని సత్యసాయి అభయహస్తం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను సత్యసాయి అభయహస్తంలో ఒక మెంబర్ని. మేమందరం కలిసి ఈ అమ్మాయి వివాహము జరిపించుదామని నిర్ణయించుకున్నాము. ఈరోజు ఈ వివాహం చాలా వైభవంగా జరిగింది. థ్యాంక్ యూ. ముఖ్యంగా బోనాల సునీత గారి గురించి చెప్పాలంటే చాలామంది లేడీస్ అనేది కుటుంబ వ్యవహారాల్లోనే చాలా ఇబ్బంది, అంటే వాళ్ళ టైం కోసం ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది తన భర్త సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మొన్న రీసెంట్గా కూడా తన కుమారుడి బర్త్డే కోసం 1 లక్ష రూపాయలతోటి పేదవాళ్ళకి ఇల్లు నిర్మించడం జరిగింది. అంటే ఒక టీం వర్క్. చాలామంది ఏంటంటే సొసైటీలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు, కానీ మొత్తం మందికి సాయం చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు, ప్రభుత్వాలకే సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి చాలామంది ఒక టీం వర్క్ తోటి పనిచేస్తే ఎంతోమంది మొత్తం మంది కాకపోయినా కొంతమంది నిరుపేదలకు అనేది సహాయం అవుతుంది. కాబట్టి ఏంటంటే మన సాటి మనిషికి సాయం చేయడంలోనే చాలా తృప్తి ఇస్తుంది. కాబట్టి గత 2.5 years నుంచి చేస్తున్న కార్యక్రమాలకు సత్యసాయి అభయస్థం సభ్యులే నాకు ఆదర్శం. ఈ సునీత మేడం గారు కూడా చాలా మా ఫేస్బుక్ మిత్రుల సాయంతో తను కూడా సాయం చేస్తుంది. కాబట్టి ఇంకా వీళ్ళందరి అండతోటే చాలామంది పేదవాళ్ళకు సాయం చేసుకుంటూ అవకాశం లభించింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం. చాలామంది ఇలాంటి వీళ్ళ కిట్టు పార్టీ మహిళలు కూడా సునీత గారికి కూడా చాలా సాయం అందిస్తున్నారు. చాలా అభినందనీయం. ఇబ్బంది పడుతున్న సమయంలో ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ భర్త కూడా శారీరకంగా ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల చాలా ఇళ్లలో బాష్పం చేస్తూ బతుకుతుంది. ఆమె వాళ్ళ 2 పిల్లలకి అయ్యి ఎట్లా చేస్తాడు అన్న సమయంలో ఆ అమ్మాయికి సంబంధం కుదరడం వల్ల ఆర్థికంగా సరిగ్గా లేకపోవడం వల్ల సునీత దీన్ని తన బాధ్యతగా తీసుకున్నది. సమాజంలో ఎంతోమంది ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా తలా కొంత సహాయం చేయగలిగితే ఇలాంటి ఎన్నో పెళ్ళిళ్ళు చేయడానికి ముందుకొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి ముందుకొచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ సహాయం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నా, వాళ్ళకి ఇదంతా పెద్ద విషయం ఏం కాదు ఈ ఖర్చు అనేది. వాళ్ళు కూడా కొంత ముందుకు రావాలని మా వార్డులో కూడా చాలామంది మహిళలు అందరూ ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ సాయం చేయడానికి ఉన్నారు. కిటిపాటి వాళ్ళు కానీ సునీలతో ఇంతకుముందు ఇక ముందు కూడా ఏదైనా సహకారాలు చేయడానికి కూడా మేము ముందుకు వస్తామని చెప్తున్నాము. నేను కూడా ఈ వార్డు కౌన్సిలర్గా నా చేతనైన సాయం చేస్తాను. వాళ్ళకి కూడా ఇప్పటికీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. వాళ్ళు వడ్డోళ్ళు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే తప్ప కళ్యాణ లక్ష్మి సహాయం అందే పరిస్థితి లేదు. అందుకోసం వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కూడా నేను మున్సిపల్ తరఫున నేను కృషి చేస్తానని చెప్తూ వెంకటలక్ష్మి హనుమంతు గారి పుత్రిక రాధ యొక్క వివాహం బోనాల సునీత రవీష్ అనే ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో మేమందరం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. బోనాల సునీత చేసే ప్రతి సేవా కార్యక్రమానికి మేము మా వంతు సహకారం అందిస్తామని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని తనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.